ఈనాటి లోతైన విశ్లేషణకు స్వాగతం. మనం కొన్నిసార్లు ఒక ప్రవర్తనను చాలా గొప్ప సద్గుణంగా భావిస్తాం, కాని దాని వెనుక వాస్తవానికి ఒక ప్రతికూల భావోద్వేగం దాగి ఉంటే ఎలా ఉంటుంది? ఇది నిజంగా చాలా ఆసక్తికరమైన ప్రశ్న. ముఖ్యంగా మన దైనందిన జీవితంలో ఇలాంటివి ఎన్నో చూస్తుంటాం. సరిగ్గా చెప్పారు. మనం తరచుగా చూసే ఒక సాధారణ దృశ్యంతో ఈరోజు విశ్లేషణను ప్రారంభిద్దాం. ఎవరైనా సహాయం చేయడానికి ముందుకొచ్చినప్పుడు, నాకు ఎవరి సహాయం అవసరం లేదు, నా పనులు నేనే చేసుకోగలను అని కొంతమంది తిరస్కరిస్తుంటారు. అవును, సున్నితంగానో లేదా కొంచెం కఠినంగానో ఆ సహాయాన్ని వద్దంటారు. ఇది చూసేవారికి స్వయం సమృద్ధిలాగా కనిపిస్తుంది, లేదా ఒక రకమైన నిరాడంబరత, ఏ కోరికలు లేకపోవడంలాగా అనిపిస్తుంది గదా. ఖచ్చితంగా. తమకు తాముగా అన్ని చేసుకోగలగడమనేది సమాజంలో ఒక గొప్ప లక్షణంగా, ఒక ఉన్నతమైన జీవనశైలిగా గుర్తింపు పొందింది. కానీ దానికి పూర్తి భిన్నమైన ఒక కోణాన్ని మనం ఈరోజు అన్వేషించబోతున్నాం. దీనికోసం ద మాస్క్ ఆఫ్ ఫ్రుగాలిటీ, ఎవర్షన్ ఇన్ ద గైజ్ ఆఫ్ వర్చ్యూ అనే అత్యంత ఆసక్తికరమైన పరిశోధనాత్మక పత్రం ఆధారంగా ఈ చర్చ సాగుతుంది. ఈ పత్రం తెచ్చిన ప్రధాన వాదన నిజంగా ఆశ్చర్యం కలిగిస్తోంది. బుద్ధుని బోధనల ప్రకారం దీన్ని విశ్లేషిస్తే, ఈ సహాయ నిరాకరణ వెనుక గొప్ప సద్గుణం కాకుండా కోపం లేదా ఒక రకమైన అయిష్టత దాగి ఉండవచ్చు అనే నిజం వెల్లవుతుంది. అయిష్టత అంటే ఒకరి పట్ల లేదా ఒక పరిస్థితి పట్ల ఉన్న విముఖత అన్నమాట. అవును, మానసిక పరిభాషలో ఈ అయిష్టతను ప్రతిఘ అని అంటారు. మనిషి తనలోని ప్రతికూల భావనలను కప్పిపుచ్చుకోవడానికి ఈ సద్గుణాల ముసుగును ఎంత సులభంగా వాడుకుంటాడో ఈ పత్రం చాలా స్పష్టంగా వివరిస్తుంది. పైకి చూస్తే ఇది ఏ కోరికలు లేని స్థితి అంటే అల్పేచ్ఛతగా అనిపిస్తుంది, కానీ లోపల జరిగే అంతర్గత ఘర్షణ పూర్తిగా వేరుగా ఉంటుంది. ఈ మోసపూరితమైన ముసుగు ఎలా పనిచేస్తుందనేది మనం ముందుగా అర్థం చేసుకోవాలి. తప్పకుండా. బుద్ధుని బోధనల ప్రకారం చూస్తే, మానసిక మాలిన్యాలు లేదా క్లేశాలు ఎలా పనిచేస్తాయో అర్థం చేసుకోవటం ఇక్కడ కీలకం. మానవ మనస్సు ఎంత సంక్లిష్టంగా ఆలోచిస్తుందో ఇది వివరిస్తుంది. ఈ క్లేశాలు ఒక రకమైన పరాన్నజీవుల్లాగా పనిచేస్తాయని అందులో పేర్కొన్నారు కదా. పరాన్నజీవుల్లాగా అంటే అవి సొంతంగా బయటికి రాలేవు. అహంకారం లేదా కోపం నేరుగా బయటికి వస్తే సమాజం ముందు దోషులుగా నిలబడతాము అనే భయం మనస్కుంటుంది. అందుకే పవిత్రమైన లేదా మంచి భావనల ముసుగులో అవి దాక్కుంటాయి. సరిగ్గా చెప్పారు. సద్గుణమనే ముసుగును ధరించి ఆ సద్గుణం మీదే బతుకుతాయి. మన అహంకారం తన లోపాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఈ ప్రతికూల భావనలను ఆధ్యాత్మికంగా మార్చే ప్రయత్నం చేస్తుంది. అంటే మనలోని అసహనానికి ఒక గొప్ప నియమం అనే రంగు పులుముతామన్నమాట. అయితే అసలు నిజమైన నిరాడంబరత అంటే ఏమిటో ఇక్కడ మనం స్పష్టం చేయాలి. నిజమైన నిరాడంబరత అనగా తక్కువ కోరికలు కలిగి ఉండటం లేదా అప్పిచ్ఛత అనేది అలోభం నుండి పుడుతుంది. అలోభమంటే ప్రాపంచిక విషయాల పట్ల దురాశ లేకపోవటం. దురాశ లేకపోవడం. ఆ స్థితిలో మనస్సు ఎలా ఉంటుంది? ఆ స్థితిలో మనసు చాలా తేలికగా, ప్రశాంతంగా మరియు ఓపెన్గా ఉంటుంది. ఎటువంటి భారం లేకుండా ఉంటుంది. ఇతరులు సహాయం చేసినా చెయ్యకపోయినా మనసు ఒకేలా స్పందిస్తుంది. కానీ ఈ ముసుగు వేసుకున్న కపట నిరాడంబరత గురించి ఆలోచిస్తే పరిస్థితి వేరుగా ఉంటుంది. ఈ పత్రం చెబుతున్న ప్రకారం అది దోషం అనగా ద్వేషం నుండి పుడుతుంది, లేదా మానం అంటే అహంకారం నుండి పుడుతుంది. అవును, సహాయం వద్దనడమనేది తమకు అంతా సరిపోతుంది అని కాదు. అవతలి వ్యక్తిని తమకు దూరంగా ఉంచాలనే బలమైన అయిష్టత దానికి కారణం. నాకు ఏమీ వద్దు అని చెప్పడం ద్వారా అవతలి వ్యక్తిని తమ పరిధిలోకి రాకుండా ఒక అదృశ్యమైన గోడను నిర్మిస్తారు. ఖచ్చితంగా. ఒకరి సహాయం తీసుకుంటే వారికి కృతజ్ఞతతో ఉండాలి. వారి పట్ల ఒక సామాజిక బాధ్యత ఏర్పడుతుంది. ఆ బాధ్యతను భరించడం ఇష్టం లేనప్పుడే ఈ ముసుగును వాడుకుంటారు. దానికి తోడుగా ఇతరుల సహాయం అవసరం లేనంత గొప్పవాడిని నేను అనే భావన కూడా ఉంటుంది. ఇది పూర్తిగా ఈ మానం లేదా అహంకారం నుండి పుడుతుంది. ఎవరికీ జవాబుదారీగా ఉండకూడదనే స్వార్థం కూడా ఇందులో కలిసి ఉంటుంది. ఈ సూక్ష్మమైన అహంకారమే తనకు తాను నిరాడంబరతగా పేరు పెట్టుకుంటుంది. ఈ భావన ముఖ్యంగా ఇతరులపై ఆధారపడి జీవించే సంబంధాలలో ఎలా వ్యక్తమవుతోందో మూల గ్రంథంలో పేర్కొన్న 3 నిర్దిష్ట ఉదాహరణలను మనమిప్పుడు లోతుగా పరిశీలించాలి. మొదటి ఉదాహరణ తల్లిదండ్రులు మరియు పిల్లల మధ్య సంబంధం. ఇది చాలా ఇళ్లల్లో మనం చూసేదే. పిల్లలు ఏదైనా పని చేస్తున్నప్పుడు తల్లిదండ్రులు ఒక చిన్న సూచన చేసినా లేదా సహాయం చేయడానికి ముందుకొచ్చినా పిల్లలు వెంటనే తిరస్కరిస్తారు. నా పని నేను చేసుకోగలను,
నాకు మీ సహాయం వద్దు అని అంటారు. ఇది వినడానికి స్వతంత్రంగా ఎదగాలనుకునే తపనలాగా అనిపిస్తోంది. ఆ క్షణంలో చూస్తే తమ కాళ్లమీద తాము నిలబడాలనే పట్టుదలలాగానే కనిపిస్తోంది. కాని బుద్ధుని బోధనల ప్రకారం ఆ క్షణంలో పిల్లల మనస్సులో జరిగే ఘర్షణను మనం గమనించాలి. అంటే అది నిజమైన నిరాడంబరత లేదా స్వయం సమృద్ధి కాదంటారా? కాదు, తల్లిదండ్రులు తమ వ్యక్తిగత ప్రదేశంలోకి వస్తున్నారనే భావనాది. తల్లిదండ్రుల అధికారం పట్ల వారికున్న అయిష్టత లేదా కోపమది. వీరెప్పుడూ నన్ను నిర్దేశిస్తూనే ఉంటారా అనే కోపం అన్నమాట. ఆ కోపాన్ని నేరుగా ప్రదర్శిస్తే తప్పవుతుంది కాబట్టి నాకు సహాయం వద్దు అనే స్వయం సమృద్ధి ముసుగును ఆశ్రయిస్తారు. సరిగ్గా చెప్పారు. ఇది అవతలివారి అధికారాన్ని తిరస్కరించాలనే అయిష్టత. ఇక రెండవ ఉదాహరణ గురువు మరియు విద్యార్థికి సంబంధించినది. నేర్చుకునే క్రమంలో ఇది చాలా తరచుగా జరుగుతూ ఉంటుంది. ఒక విద్యార్థి ఏదైనా కొత్త విషయాన్ని సాధన చేస్తున్నప్పుడు గురువు మార్గదర్శకత్వం ఇవ్వడానికి ప్రయత్నిస్తారు లేదా తప్పులను ఎత్తిచూపుతారు. అప్పుడు ఆ విద్యార్థి ప్రతిస్పందన ఎలా ఉంటుందో మనం గమనించాలి. నాకు అదనపు సహాయం అవసరం లేదు, నేను సొంతంగా నేర్చుకోగలను అనంటారు. దీని వెనుక కూడా దాదాపు తల్లిదండ్రుల ఉదాహరణ లాంటి మానసిక ప్రక్రియ ఉంటుందా? ప్రక్రియ అదే కాని ఇక్కడ కేంద్ర బిందువు అహంకారం. విద్యార్థి దశ అంటేనే నేర్చుకోవడంపైన ఆధారపడి ఉంటుంది. కాని తన తప్పులు తెలిసినప్పుడు మనస్సులోని అహంకారం దెబ్బతింటుంది. గురువు ముందు తాను అజ్ఞానిగా కనిపిస్తున్నాననే భావన పట్ల విద్యార్థికి ఒక బలమైన అయిష్టత కలుగుతుంది. అవును, తన అజ్ఞానాన్ని అంగీకరించడానికి మనస్సు సిద్ధంగా లేనప్పుడు తాను తక్కువ వాడిని కాను అని నిరూపించుకోవాలనే తపన మొదలవుతుంది. ఆ తపనతోనే సహాయాన్ని తిరస్కరిస్తారు. స్వంతంగా నేర్చుకోవడం అనే అందమైన పేరు పెట్టి ఒక గోడ కడతారు. ఇది ఏ రకంగా చూసినా అల్పేచ్ఛిత కాదు, కేవలం అహంకారాన్ని కప్పిపుచ్చుకోవడానికి వేసిన ముసుగు మాత్రమే. ఖచ్చితంగా నేర్చుకునే క్రమంలో ఉండాల్సిన వినయాన్ని ఈ అహంకారం పూర్తిగా అణిచివేస్తుంది. ఇక మూలగ్రంథంలో ప్రస్తావించిన మూడవ ఉదాహరణ చాలా ముఖ్యమైనది. భిక్షువు మరియు దాత మధ్య జరిగే పరిణామమిది. దాతలు సహాయం లేదా దానం చేయడానికొచ్చినప్పుడు నేను నిరాడంబరతను పాటిస్తున్నాను అనే ఒక భిక్షువు దానిని తిరస్కరించడం గురించి ఇందులో ప్రస్తావించారు. ఒక భిక్షువు జీవితం అనేది ప్రాపంచిక కోరికలను వదిలిపెట్టిన జీవితం. పూర్తిగా సమాజంపైన, దాతలు ఇచ్చే భిక్షపైన ఆధారపడి వారి జీవనం సాగుతుంది. ఇది ఒక పవిత్రమైన సంబంధం. భిక్షువు ఏమీ వద్దు అనడం సాధారణమే కదా అని బయటివారికి అనిపించవచ్చు. కాని ఒక దాత స్వచ్ఛందంగా వచ్చినప్పుడు ఆ సహాయాన్ని తిరస్కరించడం వెనుక ఒక ప్రమాదకరమైన మానసిక క్రీడ దాగుంటుంది గదా. ఇక్కడే అసలైన ప్రతిగ దాగి ఉంటుంది. ఇది అల్పేచ్ఛత ముసుగులో ఉన్న భయంకరమైన అహంకారం. ఆ దాత వ్యక్తిగతంగా ఇష్టం లేకపోవడం వల్ల ఆ దానం స్వీకరించడానికి భిక్షువు మనసు అంగీకరించకపోవచ్చు. ఆ అయిష్టతను కప్పిపుచ్చుకోడానికి నేను చాలా గొప్ప నిరాడంబర వ్రతంలో ఉన్నాను అని ఆ భిక్షువు తనను తాను సమర్థించుకుంటాడు. దానికి తోడు దానం స్వీకరిస్తే అవతలి వ్యక్తికి కృతజ్ఞతతో ఉండాలి, ఎవ్వరికీ తలవంచకూడదు అనే విపరీతమైన అహంకారం కూడా దీనికి కారణం కావచ్చు. నేను ఎవరికీ జవాబుదారీ కాదు అనే భావన భిక్షువు నియమాలకు పూర్తి విరుద్ధం కదా. పూర్తిగా విరుద్ధం. దానం స్వీకరించడం అనేది వినయాన్ని పెంచుతుంది, సమాజం పట్ల ఒక కరుణను ఏర్పరుస్తుంది. ఆ వినయాన్ని పక్కన పెట్టి నిరాడంబరత అనే గొప్ప పదం వెనుక కోపాన్ని దాచిపెట్టడం అంతర్గత ప్రక్షాళనకు చాలా పెద్ద ఆటంకం. ఈ మూడు ఉదాహరణలు చూసిన తర్వాత మనస్సుకు తెలియకుండానే మనస్సు చేసే మోసాలు ఎలా ఉంటాయో స్పష్టమవుతోంది. ఈ విశ్లేషణ వింటున్న వారికి ఇప్పుడు సహజంగానే ఒక పెద్ద సందేహం రావచ్చు. మనస్సులోని ఈ మోసాన్ని ఎలా గుర్తించాలి అనేదే కదా ఆ సందేహం. ఏది నిజమైన నిరాడంబరత, ఏది అహంకారంతో కూడిన ముసుగు అని తెలుసుకోవడం ఎలా? ఖచ్చితంగా దీనికోసమే మూలగ్రంథం 3 అద్భుతమైన పరీక్షలను అందించింది. వాటిల్ని మన దైనందిన జీవితానికి అన్వయించునని చూసుకోవచ్చు. వాటిలో మొదటిది మనస్సులో ఏర్పడే బిగుతు లేదా అంతర్గత ఉష్ణోగ్రత. ఈ బిగుతు అనేది శారీరకంగా లేదా మానసికంగా కలిగే ఒక రకమైన ఒత్తిడి. ఇది చాలా సూక్ష్మమైన పరిశీలన. నిజమైన నిరాడంబరత ఉన్నప్పుడు మనస్సు ఎలా ఉంటుంది? అలోభమున్నప్పుడు ఒక రకమైన విశాలత్వం, తేలికదనం ఉంటుంది. ఎవరైనా సహాయం అందిస్తానన్నప్పుడు అది అవసరం లేకపోతే వద్దని చెప్పే విధానంలో ఒక మృదుత్వం ఉంటుంది. దాతపట్ల కృతజ్ఞత ఉంటుంది. కాని అయిష్టత ఉన్నప్పుడు మనస్సులో వెంటనే ఒక రకమైన బిగుతు ఏర్పడుతుంది.
అవతలి వ్యక్తి మాటలు వినగానే లోపల ఒక తెలియని చికాకు పుడుతుంది. అవును. మెదడులో ఒక పదునైన ఘర్షణ వాతావరణం నెలకొంటుంది. మాటల్లో కఠినత్వం వస్తుంది. ఈ అంతర్గత వాతావరణాన్ని గమనించడం ద్వారా మనస్సులోని మోసాన్ని పసిగట్టవచ్చు. ఇక రెండవ పరీక్ష అవతలివారి పట్టుదలకు మన మనస్సు ఇచ్చే ప్రతిస్పందన. దాత లేదా సహాయం చేసే వ్యక్తి పదే పదే సహాయం చేయడానికి ప్రయత్నించినప్పుడు మనస్సు ఎలా ప్రతిస్పందిస్తుంది అనేది గమనించాలి. ఇది చాలా మందికి ఎదురయ్యే సాధారణ అనుభవమే. ఎవరైనా ప్రేమతో పదే పదే పట్టుబట్టినప్పుడు నిజమైన నిరాడంబరత కలిగిన వ్యక్తి మనస్సులో మార్పు రాదు. వారు చిరునవ్వుతోనో లేదా మరింత వినయంతోనో ప్రతిస్పందిస్తారు. కాని అయిష్టతను దాచుకున్న వ్యక్తికి వెంటనే కోపమొస్తుంది. వారు అసహనానికి గురవుతారు. నాకు వద్దు అని చెప్పాను కదా, ఎందుకు పదే పదే విసిగిస్తారు అనే స్థాయిలో వారి ప్రతిస్పందన ఉంటుంది. ముఖం మీద తలుపు వేసినట్లు ప్రవర్తించడం లేదా కఠినమైన పదాలు వాడటం జరుగుతుంది. ఈ అకస్మాత్తు కోపం ఆ ముసుగును తొలగించి లోపల ఉన్న అయిష్టతను స్పష్టంగా చూపిస్తుంది. సరిగ్గా చెప్పారు. ఇక ఈ పత్రం అందించిన మూడవ పరీక్ష మనం స్వతంత్రంగా ఉండాలనే కోరిక వెనుక అసలు ఉద్దేశం ఏమిటని నిష్పాక్షికంగా ప్రశ్నించుకోవడం. కర్మ యొక్క స్వభావాన్ని నిర్ణయించేది దాని వెనుక ఉన్న ఉద్దేశమే అని బుద్ధుని బోధనలు స్పష్టం చేస్తున్నాయి. ఇక్కడ రెండు భిన్నమైన ప్రేరణలను గమనించాలి. సహాయం వద్దు అనుకోవడం వెనుక ఉన్న ఉద్దేశ్యం ఇతరులకు భారం కాకూడదనే కరుణ లేదా మైత్రీతో కూడుకున్నదా, లేక నాకు నీ అవసరం లేదు అని నిరూపించుకోవాలనే అహంకారంతో కూడుకున్నదా? ఇతరులకు శ్రమ ఇవ్వకూడదు అనే ఆలోచన వెనుక గొప్ప మైత్రి ఉంటుంది. అది ఇతరుల పట్ల ఉన్న గౌరవం. కాని నా పనులు నేను చేసుకోగలనో, ఎవరి దయా దాక్షిణ్యాలు అవసరం లేదు అనే తపన ఎప్పుడైతే వస్తుందో అక్కడ అహంకారం ఉన్నట్లే. ఈ అహంకారం ఇతరులను తనకంటే తక్కువ వారిగా చూడటానికి దారితీస్తుంది. నా సామర్థ్యాన్ని ప్రదర్శించుకోవాలి అనే కోరిక కలిగినప్పుడు ఆ స్వతంత్రత వెనుక కేవలం ప్రతిఘాత మాత్రమే ఉంటుంది. ఈ మూడు పరీక్షలను నిజాయితీగా ప్రయోగించుకుంటే అల్పేక్షత వెనుకదాగి ఉన్న అసలు రంగు బయటపడుతుంది. అయితే ఈ మొత్తం ప్రక్రియలో ఉన్న అతిపెద్ద ప్రమాదం గురించి కూడా ఈ గ్రంథం హెచ్చరించింది. అవును, ఆ వాక్యం చాలా బలంగా నాటుకుపోతోంది. అల్పేక్షత అనగా నిరాడంబరత, ముసుగులో పుట్టుకొచ్చిన అయిష్టతను వారు గుర్తించలేరు. ఇది విన్నప్పుడు మన మనస్సు మనల్నే ఇంత గుడ్డివారిగా చేయగలదా అనిపిస్తుంది. ఇక్కడే మోహం వల్ల కలిగే ప్రమాదం గురించి మనం మాట్లాడుకోవాలి. బుద్ధుని బోధనలలో మోహమంటే అజ్ఞానం లేదా భ్రమ. మనం ఒక లోపాన్ని కలిగిగుండి దానిని లోపంగా గుర్తిస్తే ఎప్పటికైనా దాన్ని సరిదిద్దుకునే అవకాశం ఉంటుంది. కాని మోహమున్నప్పుడు అసలు లోపముందనే విషయమే తెలియదు. ఒక రోగి తనకు అనారోగ్యంగా ఉందని తెలిస్తే మందు తీసుకుంటాడు. కాని ఆ అనారోగ్యాన్నే గొప్ప ఆరోగ్యంగా భ్రమిస్తే ఆ వ్యక్తి ఎప్పటికీ కోలుకోలేడు. మనస్సులోని కఠినత్వాన్నే సరళత్వమని పేరు పెట్టి సమర్థించుకున్నప్పుడు జరిగే నష్టమిదే. మనం పూర్తిగా భ్రమలో చిక్కుకుపోతాము. నేను చాలా గొప్ప మార్గంలో నడుస్తున్నాను అని మనకు మనం కితాబిచ్చుకుంటాము. దీనివల్ల మన అహంకారాన్ని మరింత పెంచుకుంటాము తప్ప ప్రక్షాళన చేసుకునే మార్గంలో ఒక్క అడుగు కూడా ముందుకు వెయ్యలేము. మనలోని ప్రతికూల భావనలకు పవిత్రమైన పేర్లు పెట్టుకోవడం ద్వారా మనకు మనమే అతిపెద్ద శత్రువులుగా మారుతున్నామన్నమాట. ఈ ముసుగు సమాజానికి కనిపించకపోవచ్చు, అందరూ మనల్ని పొగడవచ్చు, కాని అంతర్గత ప్రశాంతతనది నాశనం చేస్తుంది. అదే ప్రధాన సమస్య. ఏ రోజైతే మనం మన కోపాన్ని నిరాడంబరతగా సమర్థించుకోవడం మొదలుపెడతామో ఆ రోజే మన పతనం ప్రారంభమవుతుంది. అందుకే మనసు వేసే ఈ ఎత్తుగడలను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండటం చాలా అవసరం. ఒక ప్రవర్తన బయటికి ఎలా కనిపిస్తోంది అనేదానికంటే లోపల ఏ ఉద్దేశంతో పుడుతోందనేది నిరంతరం గమనించాలి. ఈనాటి లోతైన విశ్లేషణ ద్వారా ఒక అద్భుతమైన సత్యాన్ని మనం తెలుసుకున్నాము. ప్రతి సద్గుణం వెనుక నిజమైన ఉద్దేశ్యం ఉందా లేదా మనసు ఆడుతున్న నాటకం ఉందా అని గమనించడం ఎంత ముఖ్యమో స్పష్టమైంది. పైకి ఆదర్శంగా కనిపించే ప్రవర్తనల వెనుక కూడా అహంకారం ఎలా ఆశ్రయం పొందుతుందో ఈ పత్రం కళ్లకు కట్టినట్లు చూపించింది. మన ప్రవర్తనల వెనుక ఉన్న ఉద్దేశాన్ని పరీక్షించుకోవడమనేది జీవితకాలం సాగే ఒక అంతర్గత ప్రయాణం. మనస్సు తనును తాను మోసపుచ్చుకునే విధానాలను అర్థం చేసుకున్నప్పుడే మనం నిజమైన ప్రశాంతత వైపు పయనించగలం. ముగింపుగా ఈ విశ్లేషణలోని ఒక అంశాన్ని ఆధారంగా చేసుకుని ఒక లోతైన ఆలోచనను పంచుకోవాలి. తప్పకుండా. ఆ ఆలోచన ఏమిటి? బుద్ధుని బోధనలలో సల్లేఖ అనేది ఒక ముఖ్యమైన ప్రక్రియ.
సల్లేఖ అంటే మనసులోని మాలిన్యాలను ఏమాత్రం మిగలకుండా పూర్తిగా తొలగించే లేదా చెక్కివేసే కఠినమైన సాధన. ఇక్కడ ఒక ఆలోచన రేకెత్తించే ప్రశ్న తలెత్తుతోంది. ఆ కఠినమైన సాధనలో కూడా అహంకారం దాక్కునే అవకాశముందంటారా? అదే అసలైన ప్రశ్న. ఒకవేళ అహంకారం అనేది స్వతంత్రంగా ఉండటం అనే అత్యంత గొప్ప ఆలోచన వెనుక కూడా ఇంత సులభంగా దాక్కోగలిగితే, నిజమైన స్వచ్ఛతకు అనగా ఆరోగ్యకరమైన స్వతంత్ర భావనకు మరియు నాకు ఎవరూ అవసరం లేదు అనే అహంకారానికి మధ్య ఉన్న సన్నని గీతను ఈ సల్లేఖ సాధనలో ఎలా అధిగమించాలి? మనకు తెలియకుండానే గొప్ప ఆదర్శాల వెనుక దాగున్న ఆ ప్రతిఘను పూర్తిగా ఎలా నిర్మూలించాలి? ఈ దిశగా జరిగే అంతర్గత అన్వేషణ మనల్ని ఎక్కడికి తీసుకువెళ్తుందో ఆలోచిస్తూ ఈనాటి విశ్లేషణను ఇక్కడితో ముగిద్దాం.